ఏండో ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? అయ్యి బాబు మీకోసమేనండి బాబు మంచి పెళ్లి కొబ్బరి కట్టుకొచ్చామా. ఓ పాలు మీ చెవిటి పడేయండి, ఆ చెవిలో ఊదేద్దాం. కోడుమూరు గ్రామం వాస్తవ్యులు శ్రీ బి గోపాల నాయుడు గారు శ్రీమతి మాలతి నాయుడు గారు దంపతులు ఉన్నారు కదండి. ఆ చిన్న అబ్బాయి సూర్యతేజ నాయుడుది పెళ్ళండి. కుర్రోని చూసారా, నవమ్మ మన్మధుల్లో ఉంటాడండి. కాకపోతే మా వాడు కూర్చొని సిగ్గు ఎక్కువండి బాబు. అందులో పెళ్లి అనేసరికి ఇంకా కొంచెం సిగ్గుపడి ఫోటో తీసుకున్నట్టు ఉన్నాడు. ఏదేమైనా పెళ్లి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటదండి. అది చూసారా, మాటల్లో కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామం వాస్తవ్యులు శ్రీ తలారి హుస్సేనయ్య శ్రీమతి హుస్సేనయ్య దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్కగానొక్క అమ్మాయి మనోజ్ఞ, అందరూ ప్రేమగా కల్పన అని పిలుస్తారండి. ఆ అమ్మాయితో పెళ్ళండి. చూసారా అమ్మాయిని, కొందరు బొమ్మలా ఉంటదంటే నమ్మండి. అమ్మాయిని చూడగానే మన స్వచ్ఛమైన తిరిగింటి సాంప్రదాయం కొట్టుకొచ్చినట్టు కనపడుతుందండి. అయిపో పెంపకం అలాంటిదండి. మరి ఆ ఏదేమైనా జంటను చూడగానే చిలకా గోరింకల చూడముచ్చటగా బలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగో వీళ్ళిద్దరు అక్కడ పెళ్లి చూసి ఆశీర్వదిలే కానండి. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అంటారా? జూన్ 8 ఆదివారం ఉదయం 11:04 అభిజిత్ లగ్నంలో జరుగుతుందండి. ఇంతకీ పెళ్లి ఎక్కడో కాదండి, మన కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ స్నేహ వినాయక స్వామి కళ్యాణ మండపంలో జరుగుతుందండి గ్రాండ్ గా. అలాగే మరి పెళ్లిలో భోజనాలు కూడా చాలా చాలా ముఖ్యం కదండి. అదే టైంలో వివాహ వేదిక వద్ద భోజనాలు కూడా చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారండి. ఆ నావగై పిండి వంటలో 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాయతతో కలిపి చేస్తారు, మర్చిపోకండి. మరి ఏమనుకుంటున్నారు, నాయుడు గారి ఫ్యామిలీలో విందంటే ఆ మాత్రం అడావిడైతే ఉంటుందండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల జిల్లా అందరం తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేద్దండి. అందులో మీరు రాబోతే మేము బ్యాంకెట్ చేసుకుంటామండి. చూసుకోండి. అసలు విషయం ఏంటనుకుంటున్నారో, మీరు అందరూ తప్పకుండా రావాలని మరీ కోరుకుంటున్నారండి. ఎవరో కాదండి, మన పెళ్లి కొడుకు అన్నయ్య గారు అనుదీప్ నాయుడు గారండి. మరి అవి ఉంటామని మరి అసలే బోల్డ్ పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయాయండి.